వివిధ కోణాల్లో ఈ కొత్త పాత్రధారులతో దీన్ని మళ్ళీ ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఇది నిజంగా కొత్తగా ఇప్పుడున్న జనరేషన్ కూడా కన్యాశుల్కం తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాల్య వివాహాలు అన్నాడు, వితంతు వివాహాలు, దీనికి వ్యతిరేకంగా తీసినటువంటి నాటకమే కన్యాశుల్కం. కాబట్టి దీన్ని ప్రజల్లో ఎంత చొచ్చుకొని వెళితే అంత ఈవేళ చైతన్యం రావడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటిది కన్యాశుల్కం ఉదాహరణ. అటువంటి కన్యాశుల్కం మళ్ళీ విశాఖపట్నంలో ప్రదర్శించడం అనేటువంటిది ఆనందదాయకం అందరికి కూడా. థ్యాంక్ యూ. అంటే అవినాభావ సంబంధం విశాఖపట్నానికి విజయనగరానికి ఉన్న అవినాభావ సంబంధం. ఆనాడు కన్యాశుల్కం ఆనాడు ఇక్కడ ప్రచురించబడి గిరీశం పాత్రధారి, అంటే అది ఈనాటికి కూడా ప్రపంచంలోనే ఈవేళ మన వలపూడి మారుతీర్ గారు చెప్తూ ఉంటారు. ఈ కన్యాశుల్కం కూడా ఆయన ఒక టీవీ సీరియల్ కింద ఆయన రూపొందించడం జరిగింది. ఆయన లండన్లో కూడా కన్యాశుల్కాన్ని దాన్ని ప్రదర్శించడం జరిగింది. అంటే అటువంటి ప్రాచుర్యం కలిగినటువంటి కన్యాశుల్కం మళ్ళీ ఇక్కడ రైటర్స్ అకాడమీ తరఫున మన రామమూర్తి గారు వివిధ కోణాల్లో ఈ కొత్త పాత్రధారులతో దీన్ని మళ్ళీ ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఇది నిజంగా కొత్తగా ఇప్పుడున్న జనరేషన్ కూడా కన్యాశుల్కం తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాల్య వివాహాలు అన్నాడు, వితంతు వివాహాలు, దీనికి వ్యతిరేకంగా తీసినటువంటి నాటకమే కన్యాశుల్కం. కాబట్టి దీన్ని ప్రజల్లో ఎంత చొచ్చుకొని వెళితే అంత ఈవేళ చైతన్యం రావడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటిది కన్యాశుల్కం ఉదాహరణ. అటువంటి కన్యాశుల్కం మళ్ళీ విశాఖపట్నంలో ప్రదర్శించడం అనేటువంటిది ఆనందదాయకం అందరికి కూడా.